నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సగ్గుబియ్యంతో బుల్లెట్స్ చేద్దాం రండి. చూడండి, చాలా క్రిస్పీగా ఉంటాయండి. ముందుగా సగ్గుబియ్యాన్ని 1/2 కేజీ తీసుకోవాలి. ఇవి మిక్సీ జార్లో వేసి కాస్త బరగ్గా మిక్సీ పట్టుకోవాలండి. అంటే ఒక్కొక్క సగ్గుబియ్యం అలాగే ఉంటుంది కూడా. ఇలా బరగ్గా మిక్సీ పట్టుకోవాలి. చూడండి, ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలండి. ఎక్కువ నున్నగా కూడా వేయకూడదు. అలాగే 1/2 కేజీ ఉర్లగడ్డ అండి, ఉడికించి పొట్టు తీసి వేసుకుంటున్నాను. ఇలా సగ్గుబియ్యంలో బాగా కలిసేలా కలుపుకోవాలండి. సగ్గుబియ్యము అలాగే ఈ ఉర్లగడ్డ రెండు బాగా మిక్స్ అయ్యేలా కలపాలి. మన ఛానల్ చూస్తుండే వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఈ విధంగా రెండు బాగా మిక్స్ అవ్వాలండి. ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయండి. ఈ కలిపేటప్పుడే ఇందులోకి బియ్యపిండి నేనైతే బియ్యపిండి 4 స్పూన్లు తీసుకున్నానండి. అలాగే అల్లం వెల్లుల్లి అండి, మీ దగ్గర పేస్ట్ ఉన్న కొద్దిగా వేసేయండి, లేకపోతే ఈ విధంగా సన్న తరుగైనా వేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర కూడా అండి, వీటిని కూడా సన్నగా తరుక్కోవాలండి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్టు, ఒక 1/2 స్పూన్ అండి జీలకర్ర, 1/2 స్పూన్ కారం అండి. ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కాబట్టి నేనైతే 1/2 స్పూన్ తీసుకున్నాను. వీటన్నిటిని కలిపేటప్పుడు కాస్త నీళ్ళు చల్లుకుంటూ చపాతీ ముద్దలాగా రావాలండి ఈ పిండి. ఆ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా అప్పుడప్పుడు నీళ్ళు చల్లుకుంటా కలుపుకోండి. ఎందుకంటే ఒకేసారి నీళ్ళు వేస్తే పిండి జారైపోతుందండి. ఫైనల్గా కొద్దిగా ఆయిల్ కూడా వేసి మన చపాతీ ముద్ద ఉంటుంది కదండి, పిండి ముద్ద, అలా చేసుకోవాలి. వీటిని ఇప్పుడు మనం చేత్తోనే బుల్లెట్స్ లాగా ఇలా ఒక షేప్లో చేసి పక్కన పెట్టుకోవాలండి. ఇలా చేసి అన్నీ పక్కన పెట్టిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ఉంచుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి, నేను కొద్దిగా పిండి వేసి చెక్ చేసుకున్నాను. ఇలా బుల్లెట్స్ని ఒక్కొక్కటి ఆయిల్లోకి వేసి వేపుకోవాలి. సగ్గుబియ్యం వంటికి చలవ చేస్తుందండి. పిల్లలకు పెద్దోళ్ళు అందరూ హెల్తీగా తినచ్చండి. దీంట్లో ఎలాంటి కెమికల్ అనేటివి ఉండవు. చూడండి, ఇలా వేగాలి. ఇంకా ఇవి బాగా పైన చాలా క్రిస్పీగా వస్తాయండి, లోపల సాఫ్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఈ ఎల్లోగా ఉండే బుల్లెట్స్ మాత్రము నేను పక్కన చేసి పెట్టాను కదండి, ఆ పిండిలో కాస్త పసుపు కూడా వేసి బుల్లెట్స్ లాగా చేసి ఇలా ఆయిల్లో వేసానండి. ఎందుకంటే కాస్త మా పిల్లలకి కలర్ఫుల్గా ఉండాలని ఇలా వేసాను. ఇవి కలర్ వేసినవండి, పసుపు కలరు, ఇవి వేయినవి. చూడండి, పైన చాలా క్రిస్పీగా ఉన్నాయి, లోపల సాఫ్ట్గా ఉందండి. ఇది టమాటా సాస్ అయితే పిల్లలు బాగా తింటారండి. చూడండి, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి.